హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకైతే వచ్చాను. ఈరోజు మనం శారీస్ లేదా క్లాతింగ్ బిజినెస్ ఏదైనా సరే ట్రెండింగ్లో ఉన్న బిజినెస్లు ఎక్కడ అమ్మితే బాగుంటుంది, ఏది బెస్ట్ ప్లాట్ఫామ్ అని తెలుసుకుందాం. నేనైతే బిజినెస్ స్టార్ట్ చేయడానికి నేను చాలా ఎంక్వైరీ చేశానండి. నా పర్సనల్గా నేను ఫేస్ చేసినవి, నేను తెలుసుకున్నవి అన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో నా ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి యూట్యూబ్ అని చెప్తానండి. యూట్యూబ్ అని ఎందుకంటే మనం తెచ్చిన స్టాక్ అయినా లేదా మెటీరియల్ ఏదైనా సరే షార్ట్స్ ద్వారా వీడియోస్, లాంగ్ వీడియోస్లో లైవ్ లేదా కమ్యూనిటీ పోస్ట్లో షేర్ చేసుకుంటూ వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ మన స్టాక్ని కస్టమర్స్కి చూపించవచ్చు. సో దాని ద్వారా ఏంటంటే కస్టమర్స్కి అర్థమవుతుంది, వీళ్ళు నిజంగానే అమ్ముతున్నారు, వీళ్ళ దగ్గర క్వాలిటీ బాగుంది, వీళ్ళు ఆఫర్స్ కూడా బాగా ఇస్తారు, వీళ్ళు ప్రైజెస్ కూడా రీజనబుల్గా పెట్టారు అని కస్టమర్స్కి అర్థమవుతుందండి. సో దాని ద్వారా మన యూట్యూబ్ ఛానల్ మీద నమ్మకం అయితే కలుగుతుంది, ఆర్డర్స్ కూడా వస్తాయి. నేనైతే బెస్ట్ ప్లాట్ఫామ్ అయితే యూట్యూబ్ అని చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో కూడా ఇప్పుడు చాలామంది లేడీస్ వాళ్ళకి చేతనైంది, వాళ్ళకి నచ్చింది బిజినెస్ కూడా చాలా వరకు స్టార్ట్ చేశారండి. ఎవరు ఏం చేయగలరో వాళ్ళకి నచ్చిన బిజినెస్లు అయితే స్టార్ట్ చేసేసారు చక్కగా. అందులో కూడా మనం రీల్స్ క్రియేట్ చేస్తూ మన ప్రోడక్ట్ని చూపిస్తూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా మనకి ఫాలోవర్స్ వస్తారు, అలాగే ఆర్డర్స్ కూడా వస్తారు. అది కూడా బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. త్వరగా రీచ్ రావాలంటే ఇన్స్టాగ్రామ్ బెస్ట్ అని చెప్తాను నేను. అలాగే థర్డ్ వచ్చేసి వాట్సాప్ ఏంటంటే మనకి ఇంత పబ్లిక్లోకి వెళ్ళే అంత కాదు, కానీ మన రిలేటివ్స్, మన ఫ్రెండ్స్, మన చుట్టుపక్కల ఎవరైతే మన అనుకొని మన నెంబర్స్ ఎవరెవరికైతే ఇచ్చామో వాళ్ళ వరకైతే మీ యొక్క ప్రోడక్ట్స్ కానీ బట్టలు కానీ మీ తెచ్చిన స్టాక్ ఆ ఫొటోస్ తీసేసి వాళ్ళకి షేర్ చేస్తూ వాళ్ళకి నచ్చితే వాళ్ళు అయితే ఆర్డర్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు కంటిన్యూగా మీరు తెచ్చిన ప్రతి స్టాక్ వాట్సాప్ గ్రూప్ లాగా క్రియేట్ చేసేసి అందులో పెట్టొచ్చండి. నచ్చిన వాళ్ళు తీసుకుంటారు, క్వాలిటీ బాగుంది, ప్రైస్ కూడా అఫోర్డబుల్గా ఉందంటే ఎవరైనా సరే పర్చేస్ చేసేస్తారు. సో మీరు చేయాల్సింది ఏంటంటే తీసుకొచ్చిన ప్రతి ప్రోడక్ట్ కూడా అప్డేట్ చేస్తూ ఉండాలి. దానివల్ల ఏంటంటే రిపీటెడ్గా ఆర్డర్స్ అయితే ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వన్ వచ్చేసి ఫేస్బుక్ లేదా మార్కెట్ ప్లేస్. ఫేస్బుక్ మార్కెట్ అని మన లోకాలిటీ వరకు అయితే ఉంటుందండి, యాక్టివేషన్ ఉంటుంది మన లోకాలిటీ వరకు. ఇప్పుడు విజయవాడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో, పల్లెటూర్లు కానీ ఏ అయినా సరే అంతవరకు యాక్సెస్ అయితే మనకు ఉంటుంది. సో అలాగే మార్కెట్ ప్లేస్లో కూడా మన ప్రోడక్ట్స్ కానీ బట్టలు కానీ ఏదైనా సరే అప్లోడ్ చేసేసి దాని నుంచి కూడా మనకి ఆర్డర్స్ అయితే వస్తాయి. లేదా ఫేస్బుక్ పేజ్ కూడా క్రియేట్ చేసి అందులో రోజు పోస్ట్ చేస్తూ మీరు తెచ్చిన ప్రోడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాని నుంచి కూడా మనం పోస్ట్ చేస్తూ కూడా ఆర్డర్స్ అయితే పొందవచ్చండి. అది కూడా బెస్ట్ అనే చెప్పొచ్చు. సో ఇంకా కానీ అది లోకాలిటీ వరకే, మన లోకల్ వరకు మాత్రమే అది బాగుంటుంది, అంత ఎక్కువ రీచ్ అయితే ఉండదు. సో ఫిఫ్త్ వన్ వచ్చేసి మీషో, ఫ్లిప్కార్ట్, అమెజాన్ అండి. ఇదైతే నేను లాస్ట్లో పెట్టేస్తాను, ఎందుకంటే మీషో అయితే పాన్ కార్డ్ మీద మనం సేల్ చేసుకోవచ్చండి, కానీ ఫ్లిప్కార్ట్, అమెజాన్ అయితే కంపల్సరీ జిఎస్టీ అయితే కావాలి. నేను జిఎస్టీ కూడా నేను అప్లై చేశాను. మా వారైతే ఎలక్ట్రిక్ బిల్ మీద అది ప్రూఫ్గా పెట్టేసి అప్లై చేశారు, కానీ నాది రిజెక్ట్ అయిపోయిందండి. ఎందువల్ల తెలియదు, కానీ మనం ఓన్గా చేసుకుంటే అవ్వదు. సో పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. అది బయట జిఎస్టీ చేసే వాళ్ళు ఉంటారు, మాకైతే 3000 అడిగారండి జిఎస్టీ చేయించడానికి. సో వాళ్ళకి ఇస్తే వాళ్ళు జిఎస్టీ చేసి ఇస్తారు, కానీ నాకు అంత అవసరం లేదనిపించింది. ఫస్ట్ అయితే యూట్యూబ్ నుంచి స్టార్ట్ చేసి ఇన్స్టాగ్రామ్ మెయిన్ ఫోకస్ చేస్తే అంత బాగుంది, చేయగలము, ఫ్యూచర్లో కూడా బాగుంటుంది అనుకున్న తర్వాత మిగతా ప్లాట్ఫామ్స్లో మనం సేల్ చేస్తే బాగుంటుందని నాకు అనిపించిందని నేను అదే మీకు సజెస్ట్ చేస్తున్నాను. సో ఫ్లిప్కార్ట్, అమెజాన్లో సేల్స్ ఉంటాయి కానండి మార్జిన్ అయితే తక్కువ ఉంటుంది. అలాగే రిటర్న్స్ కూడా కొన్ని ఉంటాయి, రిటర్న్ ఛార్జెస్ కూడా మనమే భరించాలన్నమాట. సో నేను దానికి వెనకంజ అయితే వేశాను. క్వాలిటీ బాగుంటే మాత్రం రిటర్న్స్ అనేది రావండి, వాళ్ళు అడిగినట్లే ఉంటే రావు. కానీ ఎక్కడో ఒక చోట ఉంటుందండి నెగిటివ్ అనేది, ఫ్రాడ్ చేసేవాళ్ళు.
సో అయినా నేను అంత రిస్క్ అయితే తీసుకోదలుచుకోలేదు. మిడిల్ క్లాస్ వాళ్ళం కదండి. మనం తీసుకొచ్చేది ఒక 3,000 to 5,000లో మనం స్టాక్ అయితే తెచ్చుకుంటాము. అందులో మళ్ళీ లాస్ వచ్చిందంటే మనం అంత భరించే ఓపిక అయితే లేదు. సో నాకు అలా అనిపించింది. నేను తెచ్చుకునే దాంట్లో కొంచెమే అయినా మళ్ళీ ఫ్లిప్కార్ట్, అమెజాన్లో పెట్టేసి దానివల్ల రిటర్న్స్ వచ్చిన మీషో నుంచి. సో అంత నేనైతే రిస్క్ చేయదలుచుకోలేదు. సో నేను ఇవన్నీ కూడా పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను, తెలుసుకున్నాను నేను. అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవైతే ఎప్పుడు స్టాక్ మెయింటైన్ చేస్తూ ఉండాలండి. ఆర్డర్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎప్పుడు ఎక్కువ స్టాక్ అయితే తెచ్చిపెట్టుకొని ఉండాలి. సో దానివల్ల అంటే మనకు రిపీటెడ్ ఆర్డర్స్ వస్తాయి. ఇక సింపుల్గా నేను ఒక వర్డ్లో చెప్పాలంటే మీకు నమ్మకం ఇంకా ప్రమోషన్స్ కోసం అయితే బెస్ట్ యూట్యూబ్ అని చెప్తానండి. మీ వీడియోస్ బాగా వైరల్ రీచ్ రావాలి అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఇన్స్టాగ్రామ్ బెస్ట్ అని చెప్తానండి. డైరెక్ట్ సేల్స్ అంటే వాట్సాప్ నుంచి అయితే మనం డైరెక్ట్ సేల్ చేసుకోవచ్చు. ఇంకా మన లొకాలిటీలో బాగా రీచ్ రావాలి, లొకాలిటీలో చుట్టూ అంతా కూడా మనం ఇలా చేస్తున్నామని తెలియాలనుకుంటే ఫేస్బుక్ బెస్ట్ అని చెప్పవచ్చు. అలాగే బిగ్ స్కేల్ అంటే ఎక్కువ సేల్స్లో జరగాలి అంటే మీషో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ అయితే బెస్ట్ అనుకుంటున్నాను. సో దీన్ని బట్టి మీరు ఆలోచించుకొని ఎక్కడ బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది, ఏ ప్లాట్ఫామ్లో మనం సేల్స్ చేస్తే బాగుంటుందని ఆలోచించుకొని స్టెప్ వేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను నిన్న ఒకటి మీషో క్రియేటర్స్ హబ్ అని వీడియో అయితే అప్లోడ్ చేశానండి. అది కూడా చాలామందికి మీషో క్రియేటర్స్గా జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. నేనైతే కింద లింక్ ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.